హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేరీస్ కిచెన్. ఈరోజు గులాబ్ జామ్ని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలన్నీ మీకు చూపిస్తున్నాను. ముందుగా ఒక పాల ప్యాకెట్ తీసుకున్నానండి. డాల్డా తీసుకున్నా, ఆయిల్ తీసుకున్నా, ఎలచి తీసుకున్నా, వాటర్ని 1/2 లీటర్ వాటర్ తీసుకున్నా, 160 గ్రాములు గులాబ్ జామ్ ప్యాకెట్ని తీసుకున్నాను. ఇప్పుడు చేసే విధానాన్ని మీకు నేను చూపిస్తాను. ముందుగా మనము ఒక గిన్నెని తీసుకొని ఇప్పుడు మనం తీసుకున్న 160 గ్రాముల గులాబ్ జామ్ ప్యాకెట్ని తీసుకొని కత్తిరించేసామండి. ఈ ప్యాకెట్ మొత్తము దీంట్లో వేసి మనకి కావలసినంత పాలతో ఈ ముద్దని ఇలా మనము ఉండవచ్చేలాగా మనము మెత్తగా కలుపుకోవాలండి. ఇది ఇంకా సరిపోలేదు. మనం చపాతీ పిండి ఎలా పిసుకుతున్నామో అలాగే ఈ యొక్క గులాబ్ జామ్ పౌడర్ని కూడా పాలు వేసి చేయాలి. వాటర్ కానీ అవి కానీ ఏమీ వేయకూడదు. ఇలా పాలల్లో మనము ఇలా మెత్తగా మనము ఒక చపాతీ ముద్దలాగా చూడండి నేను ఎట్లా చేస్తున్నానో ఇలాగే సేమ్ ఇలా మెత్తగా మనము అవసరం ఇట్లా మెత్తగా కొంచెం దీంట్లో మనం డాల్డా వేస్తున్నప్పుడు కొంచెం ఇది గుల్లగా విడుస్తుందండి చెప్పింది. చూసారు కదండి, ఇంత మెత్తగా అయ్యేదాకా మనం పిసకాలి నీట్గా. ఇప్పుడు మీకు చూస్తున్నారు కదండి, ఇలాగా రావాలి. ఇప్పుడు మనము ఇంత ఉండలుగా తీసుకొని ఈ విధంగా పగుళ్ళు రాకుండా మనము గట్టిగా అరచేతిలో ఒత్తి పెట్టి గట్టిగా ఇది చేసి రౌండ్గా మనం చేస్తూ ఈ విధముగా మనము పగుళ్ళు లేకుండా ఉండలన్నీ మొత్తము చుట్టుకుందామండి. చుట్టుకొని పక్కన పెడుతున్నాను. ఇలా మొత్తము ఎన్ని ఇలాగే ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా మనము ఉండలు చేసుకొని పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు నేను ఇలాగా పాత్రను పెట్టుకొని ఇది బాగా వేడెక్కుతుందండి. వేడైన తర్వాత ఆయిల్ని పోసి ఆయిల్ కూడా మంచిగా వేడయ్యేలా చూసుకోవాలి. నూనె మరిగిందో లేదా చూస్తున్నాం చూడండి. ఇంకా ఈ నూనె మరగలేదు. నూనె మరిగితే ఆ ఉండ అన్నది పైకి వస్తుంది. అది ఇంకా మరగలేదు. ఇదిగా వేసింది. నేను ఒక్కొక్కటి స్లోగా, ఎక్కువ వేయొద్దు. ఎక్కువ వేస్తే అంటుకుపోతాయి, మాడిపోవడానికి కూడా అవకాశం ఉంది. వీలు పడినంత మీకు ఎంత వీలుగా ఉంటుందో అలా మీరు వేసుకోండి. వేసుకొని ఇట్లా మీరు ఈ కలర్ వచ్చేదాకా మనం వేపాలండి. వేపినవి ఒక పాత్రలోనికి మనం తీసుకుంటున్నాము. ఈ కలర్ అయితే పూర్తిగా ఈ కలర్ అయితే రావాలి. అన్ని ఉండల్ని కూడా ఈ గోల్డ్ కలర్ వచ్చేలాగా మనం వేపుకుందాము. ఎక్కువ మంట పెట్టి చేస్తే ఇది మాడిపోతాయండి. కానీ ఈ కలర్ ఇలాగే మనం కలుపుతూ నీట్గా మంచిగా వస్తాయండి. ఈ కలరే రావాలి. తెల్లగా ఉన్నా సరే అస్సలే బాగోదు, మాడిపోయినా సరే అస్సలే బాగోదు. ఈ కలర్లోనే మనము చేయాలి. చూసారండి, ఇవన్నీ మొత్తం కూడా గులాబ్ జామ్ ఉండలన్నీ కూడా నేను ఈ కలర్లో వేపేసానండి. వేపి
ఈ విధంగా ఉండలన్నీ తయారు చేసినవి పక్కకు పెట్టుకున్నామండి. ఇప్పుడు ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని గులాబ్ జాముకు కావలసిన పాకాన్ని మనం పెట్టుకుంటున్నాము. దీని మీద పాత్రను పెట్టానండి. 1/2 లీటర్ వాటర్ నేను దీంట్లో తీసుకుంటున్నాను. హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాను కదండి. ఇప్పుడు నేను 1/2 కిలో చక్కెర దీంట్లో నేను వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇది పాకం అవుతూ ఉంటుందండి. ఇది మరిగేసరికి ఈ విధంగా ఒక 6 ఏలకుల్ని తీసుకొని మెత్తగా పౌడర్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూను చక్కెరని మనము ఏలకుల్లో వేసి ఇలా చేసినప్పుడు మొత్తము యాలచ్చి పౌడర్ అంటుకోకుండా బయటకు వచ్చేస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే ఏలక్కులు దంచుకున్నాను షుగర్ వేసి, చూడండి. దీన్ని ముందుగా కొంచెము మనము దీంట్లో వేస్తున్నాము. గులాబ్ జామున్లో కొంచెము దీంట్లోనే పెట్టానండి. ఇది తర్వాత నేను దించే ముందు నేను వేస్తాను. ఈ విధంగా మరిగింది కదండి. ఇలాగ చూడండి పాకంలాగా వస్తుంది కదా, లేత పాకము. ఇప్పుడు ఈ మిగిలిన ఈ పౌడర్ కూడా, యాలచ్చి పౌడర్ కూడా నేను ఈ పాకంలో వేసేస్తున్నాను. వేసిన తర్వాత స్టవ్ బంద్ చేస్తున్నాను. ఈ పాకాన్ని మనము ఒక పాత్రలోనికి తీసుకుంటున్నామండి. ఈ పాకంలోని ఈ ఉండలు చల్లబడిన తర్వాత మనం వేయాలి. ఒక 5 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేస్తున్నాం. ఈ పాకము పూర్తిగా గోరువెచ్చగా అయింది కదండి. చూడండి ఈ టైప్లో అయింది. మనము ఇప్పుడు చేసుకున్న ఉండలన్నిటిని ఈ పాకంలో నేను పూర్తిగా ఇవన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఈ పాకంలోని ఈ పాకము ఇప్పుడు గులాబ్ జాము తయారైపోయిందండి. పూర్తిగా ఈ విధంగా మనము గులాబ్ జాముని తయారు చేసుకోవచ్చు. ఇది 1 అవర్ కానీ లేదా 2 అవర్ కానీ ఈ పాకంలోనే ఆ ఉండ మెత్తబడడానికి మనము 1 అవర్ 2 అవర్ దీంట్లో ఉంచుకోవాలి. 2 అవర్స్ తర్వాత ఈ గులాబ్ జామ్ ఎలాగైందో చూడండి, మెత్తగాని పూర్తిగా ఇది చాలా మెత్తగా అయిందండి. ఇలా మీరు ఇంట్లోనే ఖాళీ టైంలో ఈ యొక్క గులాబ్ జామున్ తయారు చేసుకోవచ్చు.